హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మహారాష్ట్ర స్పెషల్ వెజ్ చకోలియా అనే స్పెషల్ డిష్ చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఉండ్రాలు లాగా వీట్ది చేశాను, గోధుమ పిండి. సో ఇది వచ్చేసి మనకి దొండకాయ, క్యారెట్, ఇంకా బీన్స్, పొటాటోస్, ఆలుగడ్డ, ఇది బ్రింజాల్, కాలీఫ్లవర్, ఆనియన్స్, ఇంకా టొమాటోస్, ఇంకా కొన్ని ఆకు ఏమంటారు ఇవన్నీ ఇలాయచీ, ఇవన్నీ మాత్రం దాల్చిన చెక్క, ఇవన్నీ మాత్రం వేస్తే ఎక్దమ్ స్పైసీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది స్టార్ లాగా అయితే ఉంది ఈ మసాలా, షాజీరా. ఈ ఆకు పేరైతే నాకు తెలియదు, తెలుసుంటే కమెంట్ చేయండి. సో ఇది వచ్చి మనకి టామరిండ్, ఇది మేతి, ఇది వచ్చి మనకి కొత్తిమీర, ఇది దీన్ని సోయికట్ట అంటారు. సో ఇది వచ్చి చిల్లీస్. ఇప్పుడు ఒక బ్యాన్లో తీసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ పోపులాగా వేసేసేయాలన్నమాట. సో ఆయిల్ వేసేసి ఇంకా ఇవన్నీ మనం దీంట్లో వేసి కలపాలి. దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసిన మొత్తం చిల్లీస్ వేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మాత్రం వేయాలి. సో ఇక్కడ నేనైతే వెజ్ చకోలియా చేస్తున్నాను. దీంట్లో మనం నాన్ వెజ్ చకోలియా కూడా చేసుకోవచ్చు, చికెన్ కానీ మటన్ కానీ. సో మనకైతే వెజిటేబుల్స్ మనం చాలా తక్కువ తింటామన్నమాట ఇంట్లో. సో అందుకే మా మమ్మీ మాత్రం వెజ్ చకోలియా చేసేసింది. సో ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసిన మొత్తం వేసేస్తుంది మమ్మీ. టొమాటోస్ వేసింది. జనరల్గా నేనైతే ఇవన్నీ వెజిటేబుల్స్ తిన్నామన్నమాట. సో తినాలన్నట్టు మమ్మీ మాత్రం ఇవన్నీ ఇట్లా కొత్త కొత్త డిషెస్ అనేవి చేస్తుంది అన్నమాట. సో ఇది మొత్తం ఈ లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసేసింది మా మమ్మీ. కొత్తిమీర, ఇంకా ఇది సోయి కూర మొత్తం కలిపేసింది. సో ఇది కలిపిన తర్వాత కొంచెం మనకి బాయిల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టర్మరిక్, పసుపు, ఇంకా చిల్లీ పౌడర్ వేసింది, సాల్ట్, మొత్తం మంచిగా మిక్స్ చేసేసేయండి. కాసేపు బాయిల్ అయిన తర్వాత మనం ఇది చింతకాయ రసం మాత్రం వేసేద్దాం. సో ఇది ఇంకొంచెం బాయిల్ అయితే స్మెల్ మస్తు వస్తుంది. మా అమ్మ అయితే నీళ్ళు మాత్రం వేసేసింది. కాస్త బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక గోధుమ పిండివి చేసాం కదా, అది మాత్రం వేసేస్తున్నాము. సో వెజిటేబుల్స్ ఎక్కువ వేసి ఈ గోధుమ పిండిది మేము తక్కువ వేస్తున్నాం అన్నమాట. సో ఇది మొత్తం ఇంకా కలిపేసి స్మెల్ మాత్రం సూపర్ ఉందండి. కొంచెం ఇవి మసాలా అయితే వేసేసింది మా మమ్మీ, కొత్తిమీర, ఇంకా మొత్తం మిక్స్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. యమ్మీ యమ్మీ వెజ్ చకోలియా.